హిందూ మహాసముద్రానికి మేము రక్షకులుగా గార్డియన్స్గా ఉంటామని మోడీ ఒకప్పుడు ఎంతో గొప్పగా చెప్పారు. కానీ హిందూ మహాసముద్రంలోనే తమ అతిథిగా ఉన్నటువంటి నౌకను ముంచుతుంటే భారతదేశం ఏమీ చేయలేకపోయింది అని. ఏమీ చేయలేకపోవడం కాదు, మాకు సహాయం చేసింది అని ట్రంప్ గారి సహాయకులు అక్కడ కథనాలు లీకులు ఇస్తున్నారు. అంటే ఇప్పుడు భారతదేశం పరిస్థితి ఎట్లా ఉందంటే ట్రంప్ పాపంలో కొంచెం వాటా పంచుకుంటామేమో అనే హెచ్చరిక ఒకటైతే, రెండోది వాడికి సహాయపడ్డారు అనే ఒక ముద్ర కూడా మోయాల్సిన పరిస్థితి వచ్చింది. దీనివల్ల మోదీ కూడా మేల్కొన్నారు. మీకు తెలుసు, దాని ముందు నుంచి ఒకటే కొంతమంది ఏమో కాదు, మోదీ గారు ఇరాన్ యుద్ధంలో తటస్థంగా ఉండడం చాలా మంచిది, ఖొమేనీని మరణిస్తే విచారం వెలిపుచ్చకపోవడం చాలా రైట్ అని విపరీతంగా విజృంభించి వాదించారు. సార్ పాలకులు ఏం చెప్తే అది మాట్లాడడానికి ఇంకా ఆలోచనలు ఎందుకు, చర్చలు ఎందుకు సార్? నిన్న ప్రభుత్వం తరఫున ఎందుకు వెళ్ళి ఇన్ని రోజులు, ఎందుకంటే ఖొమేనీ చచ్చిపోయాక పరిస్థితులు ఏం మారలేదు 4 రోజుల్లో. అంటే ప్రభుత్వము ఈ ఒక టర్న్ తీసుకుంటూ ఉంది. తన విధానం అన్నది ప్రజలు మెచ్చలేదు, ప్రపంచం మెచ్చలేదు. భారతదేశం ఎలా వ్యవహరిస్తుంది అని ఆశించారో ఒక వర్ధమాన దేశాల్లో పెద్ద దేశంగా అది జరగలేదని తెలుసుకున్నారు. కాబట్టి ఒక 4 రోజులు ఓకే, బెటర్ లేట్ దెన్ ఎవరు. ఇప్పుడు వెళ్ళినా నేను హర్షిస్తాను, అదేమి పెద్ద దిగి వచ్చారు అది చెప్పను. కానీ ఒక వాస్తవాన్ని గుర్తించాల్సిన పరిస్థితి భారతదేశానికి వచ్చింది. మీరు ఇక్కడ నోట్ చేయండి, భారతదేశం ఈ పరిస్థితికి వచ్చిందంటే ఇది అమెరికా కూడా ఒక మెసేజ్ కదా, ట్రంప్ కూడా. ఆ ఒక్కొక్క దేశం ఇలా అవుతుంటే ఇంకేమవుతారు, అసలు ఎవరున్నారు వాళ్ళతో? ఇండియా కూడా ఇటు వచ్చిన తర్వాత. కాబట్టి ఖచ్చితంగా ఇరాన్ ఏమాత్రం తగ్గిరా అనే ఒక పరిస్థితుల్లో, కుర్దులు మళ్ళీ ఎటుపోతారు కొత్త కొత్త హెచ్చరికలు చేస్తున్న పరిస్థితుల్లో, గల్ఫ్ దేశాలు కూడా మీకోసం మేము యుద్ధ భారం, ప్రాణ నష్టం ఇవన్నీ భరించలేమని ఈరోజు పినరాయి విజయన్ కేరళ ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలిసి, మీరు గల్ఫ్లో ఉన్న 1 కోటి మంది ఉన్నారండి భారతీయులు, 12 లక్షల కోట్లు వస్తాయండి మనకు అక్కడి నుంచి, అన్ని డబ్బులు వస్తాయి మనకు ఆ దేశాల నుంచి. అంతమంది అక్కడ ఉన్నారు. మనకు ప్రాచీన నాగరికతలో సంబంధాలు ఉన్నాయి. ఆధునిక కాలంలో కూడా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డయాస్పోరా ఎవరున్నారంటే ఇండియన్స్. సో వీళ్ళని కాపాడుకోవడం అన్నది కూడా భారతదేశానికి ఒక పెద్ద సమస్య కూర్చుంది. గ్యాస్ అన్నది 40% తగ్గిపోతుంది. తగ్గిపోతే ఇప్పటికే ఆంక్షలు విడుదల చేశారు. రెండు సిలిండర్లు ఉన్న వాళ్ళకు సిలిండర్లు ఆలస్యంగా బుక్ చేయండి, ఇంత గ్యాప్ తీసుకోండి అని నెమ్మదిగా ఇవి మొదలవుతున్నాయి. పెట్రోల్ ధరలు ఎలా పెరుగుతాయి కూడా తెలియదు. సో ఇటు పెట్రోల్ ధరల రూపంలో విదేశీ నిధులు తగ్గిపోవడం, ఎగుమతిదారుల విషయం తీసుకుంటే వర్మ, మామూలుగా ఈ సమయంలో భారీగా ఎగుమతులు జరుగుతాయి మన దేశం నుంచి. అవును, ఈ రంజాన్ టైంలో అది ఇప్పుడు ఆగిపోయింది, ఎగుమతులు లేవు. అంటే మీరు ఊహించండి, మీకు నాకు అర్థం కాదు అంటే మామూలు వాళ్ళకు. కానీ ఆ రంగంలో ఉన్న వాళ్ళకు వాళ్ళు ఏడాది పొడవునా తమ వ్యాపారము, తమ పెట్టుబడులు, తమ అన్ని చేసుకుని ఉంటారు. మొత్తం కుదేలైపోతుంది ఒక వ్యవస్థ, జీవితాలు కూడా. కాబట్టి ఇన్ని విధాలుగా ట్రంప్ యొక్క రాజకీయ దుస్సాహసం, దురాక్రమణ, దానికోసం మనమెందుకు బలి కావటం అనే ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. నిన్న రాహుల్ గాంధీ ఒక ప్రకటన ఇచ్చాడు. వేరే పార్టీలు సరే వామపక్షాలు ఎప్పుడు ఏమంటే, రష్యా దగ్గర చమురు భారతదేశానికి కొనడానికి అమెరికా అనుమతించింది, అది మా విజయం అని చెప్తున్నారా? ఇంతకంటే సిగ్గుచేటు ఏముంటుందని. మనము ఎవరి దగ్గర పెట్రోల్ కొనడానికి వాడు అసలు ఆపడం ఏంటి, ఆపిన వాడు అనుమతించాడని మనం ఆనందించడం ఏంటి అనేటటువంటి ప్రశ్నలు. కాబట్టి ఇంకోటి తెలుసా, ఇజ్రాయెల్కు మోదీ గారు వెళ్ళినప్పుడు ఇజ్రాయెల్ ప్రతిపక్షం మొత్తం బహిష్కరించింది. ఆ విషయం మనం ఎక్కడ చెప్పలేం. అంటే ఇజ్రాయెల్ ప్రతిపక్షం కూడా బహిష్కరించిన అక్కడ మద్దతు. భారతదేశంలో ప్రతిపక్షాలు ఆక్షేపిస్తున్నా, ప్రజలు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఇక్కడ. సో ఖచ్చితంగా భారతదేశ విధానం శాంతి వైపు మొగ్గక తప్పదు. ట్రంప్ కూడా ఇంకా గుణపాఠాలు నెమ్మదిగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పుడు తర్వాత ఏం జరుగుతుంది, క్యూబాతో దుస్సాహసం చేస్తే దట్ మే బి ది లాస్ట్ స్ట్రా అంటారు చూడండి, అదే అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కానీ ప్రపంచం అయితే 1200 మంది 1500 మంది దాకా ఇప్పటికి చనిపోయారు. ఈ దేశాలు కూడా అల్లగొల్లమే, వేల విమానాలు రద్దయిపోయినాయి. వేల విమానాలు. ఇంకా ఉదాహరణకు నౌకలు కొన్ని వందల నౌకలు ఆగిపోయాయి అనుకోండి. ఎంత జీవితం, ఎంత ఆర్థిక పరిస్థితి, ఇదంతా దేనికోసం? అమెరికా, ఇజ్రాయిల్ యొక్క ఆధిపత్యం నిలబెట్టుకోవడం కోసమా? సో ఈ ప్రశ్న ప్రపంచం అడుగుతోంది.